బైబిల్ చదువుతుండగా ఒక వాక్యం నన్ను బాగా హత్తుకుంది. ఏంటి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక సందేశాన్ని మనం చూస్తాం. ఏంటి అంటే కోనేటి ఒడ్డున ఒక వ్యాధిగ్రస్తుడు, కుంటివాడు పడి ఉంటాడు, పక్షవాయువు గలవాడు. ఆ సమయంలో ప్రభు అక్కడికి వస్తాడు. అంతకుముందు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఓ దేవదూత వస్తుందని ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటిలో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కానీ ఎవరైతే మొదట దిగిన వారికే స్వస్థత. కానీ ఎంతోమంది ఉంటారు కదా, అక్కడ రాయబడి ఉంటుంది కుంటివారు, గుడ్డివారు, వచ్చి కాలు చేయగలవారు, అనేక మంది రోగులు ఉన్నారని. కానీ అవకాశం మాత్రం మొదట ఎవరు దిగితే వాళ్ళకేనని కోనేటిలో. కానీ మన ప్రభు వచ్చిన తర్వాత మన ప్రభు అక్కడ ఆ పక్షవాయు గలవానితో అంటాడు కదా, నీవు స్వస్థత పొందగోరుచున్నావా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని. స్వస్థత పొందగోరుచున్నావా అని. ఆ కోనేటిలో దిగిన వారు ఒక్కరికి మాత్రమే స్వస్థత ఉంది. కానీ ఈరోజు మన ప్రభు అయిన మన తండ్రి ఆయన సన్నిధికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ఉన్నది. ఆయనే జీవజలములా ఓటై ఉన్నారు. ఆయన్ని ఎవరైతే ఆ ఓటని ఎవరైతే స్వీకరిస్తారో, ఆయన్ని ఎవరైతే తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని తన కుటుంబంలోకి స్వీకరిస్తారో, తన హృదయంలోకి స్వీకరిస్తారో ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతే. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతే. ఆ కోనేటిలో దిగిన వాడికి ఒక్కడికి స్వస్థతేమో, కానీ ఈరోజు ఆయన ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతే. ఎంత గొప్ప భాగ్యమో కదా, ఎంత గొప్ప ధన్యతో కదా. ఏ బలహీన స్థితిలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నావో ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఆ కోనేటిలో దిగిన వాడికి ఒక్కడికే స్వస్థత వస్తుంది. కానీ ఆ తండ్రిని నువ్వు మనసారా స్వీకరిస్తే దేవుడు నీ ఇంతంతట్లోకి, నీ గృహం అంతట్లోకి ఆశీర్వాదం, ఆరోగ్యం, సమృద్ధి సమస్తాన్ని ఇస్తాడు. మన ఇంటిని ఒక సమృద్ధి గల, ఆశీర్వాదము గల కోనేరు వలె ఆయన మార్చుతున్నాడు. మన బట్టి అనేక మందిని స్వస్థపరిచే కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. అటు కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.